హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా దాంట్లో వచ్చే అప్డేట్ కోసం మాత్రం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ చిన్న అప్డేట్కి ఎంతో పరవశించిపోతారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రభాస్ సినిమాకి ఒకటేసారి 2 అప్డేట్లు రావడం జరిగిందనమాట. యంగ్ రెబల్ స్టార్ అయిన ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత తను చేసే ప్రతి సినిమా కూడా 1000 కోట్లు దాటుతుందని చెప్పేసి అందరు ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారనమాట. ఈ మధ్య కాలంలోనే మనకి రాజాసాబ్ అనే సినిమాతో కూడా ఒక మంచి అప్డేట్ ఇచ్చాడు. ఆ సినిమా కమర్షియల్ హిట్ కొడుతుంది, అది కూడా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్కి అయితే ముందే అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. ఇక కల్కి తోటి ఇప్పుడు రాబోతున్నాడు. కల్కి అయితే ఖచ్చితంగా పాన్ వరల్డ్ మూవీ, అది అందరికీ తెలిసిందే. ఇక పాన్ వరల్డ్ మూవీలో ఎంత కలెక్షన్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇక మనకి చూసుకున్నట్టయితే బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ చేయొచ్చు. ఇక అన్ని విషయాలు పక్కన పెడితే ఇంకా అప్డేట్ లేటెస్ట్గా ఇచ్చేసారనమాట. అదే మన స్పిరిట్ మూవీ గురించి. ఒకటే అప్డేట్ వస్తే నార్మల్ అనుకోవచ్చు, అదే ఒకటేసారి 2 అప్డేట్స్ వస్తే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఇక నార్మల్గా అయితే ఉండరు. ఇప్పుడు ఈ స్పిరిట్ సినిమాకి అయితే మనకి అనిమల్ ఫేమ్ ఉన్న డైరెక్టర్ అయిన మన సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ సినిమా అయిన అర్జున్ రెడ్డి, ఆ తర్వాత అనిమల్ సినిమాలలో హీరోలను చూపించిన తీరులో ఇప్పుడు ప్రభాస్ని చూపిస్తే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే బట్టలు చించుకోవాల్సిందే, దిమాగ్ ఖరాబ్, ఇక ఫిదా అయిపోవాల్సిందే. లేడీ ఫ్యాన్స్ అయితే మన ప్రభాస్కి అంతా ఇంత అయితే లేరు. స్పిరిట్ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ అప్డేట్ అయితే మనకి డిసెంబర్ 2024లోనే షూటింగ్ ప్రారంభమిస్తున్నారంట. అయితే దాంట్లోనే మన ప్రభాస్ డేట్లు కూడా ఓకే చేశారంట. ఇక అన్ని విషయాలలో కూడా పక్కన పెట్టేసి మన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం పనిలో బిజీగా ఉన్నాడంట. ఇదే కాకుండా ఇప్పుడు సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే ఈ సినిమా కోసం రష్మిక మందార, మృణాల్ ఠాకూర్ అండ్ మన మహానటి అయిన కీర్తి సురేష్ని కూడా సెలెక్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇక మన అనిమల్ సినిమాలో సెంటిమెంట్ని కంటిన్యూ చేయడం కోసం రష్మిక మందారాన్ని తీసుకోవడం విషయం పైన ఆసక్తి చూపిస్తున్నాడంట సందీప్ రెడ్డి వంగ. ఇక హీరో అయినా మన ప్రభాస్ ఎవరైతే కన్ఫర్మ్ చేస్తారో ఆ హీరోయిన్తోనే ఆయన జోడీ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక ఈ సినిమా నుంచి 2 అప్డేట్లు అయితే ఇక చూసుకున్నట్టయితే ఈ సినిమా కరెక్ట్గా పడితే మాత్రం ఆల్ రికార్డ్స్ బద్దలైపోయినట్టే. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.